సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, అస్సలు లేట్ చేయకుండా మండే మార్కెట్ ఏంటి, మండే మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో అని మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లోకి వెళ్దాం. మీరు ఇక్కడికి రండి. ఇక్కడ నేను చెప్పేవన్నీ నాకు కనిపిస్తున్నవి మీరు కూడా చూడండి, మీకు కూడా అదే కనిపిస్తుంది. నాకేం కనిపిస్తుందో మీకు అదే కనిపిస్తుంది. ఈ కన్ఫర్మ్ అవుతుందా అవ్వదా, కంటిన్యూ ఫాలో అవుతుందా అవ్వదా, అది తర్వాత విషయం. ఫస్ట్ మనకు కనిపించేది మనం అనలైజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ చూస్తే ఇగో ఇది 15 minutes టైం ఫ్రేమ్ లో ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్, రివర్సల్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ క్రియేట్ అయింది చూసారా. ఇగోండి ఇలా ఇలా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ క్రియేట్ చేసింది, రివర్సల్ హెడ్ అండ్ షోల్డర్. ఇది కనిపిస్తుంది, ఇది బ్యాంక్ నిఫ్టీలో ఇదంతా కనిపిస్తుంది మా ప్యాటర్న్ ఇది. ఓకే, సో నిఫ్టీ 50కి వస్తే నిఫ్టీ 50లో ఏమైంది అంటే మీరు చూడండి, నిఫ్టీ 50లో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ క్రియేట్ చేయాలి. ఇగో ఇది కూడా ఇలా క్రియేట్ చేసింది చూసారా. కాకపోతే ఈ మధ్యలో గ్యాప్ వదిలి వాలటైల్ అయిపోయింది, ఈ రేంజ్ లో వాలటైల్ అయిపోయింది నిఫ్టీ 50. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఒక పైన ఒక మార్నింగ్ టైంలో ఒక ట్రెండింగ్ అయింది ఫ్రైడే పూట, తర్వాత వాలటైల్ అయ్యింది. నేను అందుకే ఫ్రైడే పూట యూజువల్లీ ట్రేడ్ చేయొద్దు అని చెప్తాను. ఇలా ఇలా అవుతుంటుంది మార్కెట్. ఓకే, ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్కి వెళ్దాం. దేనిపైన ఉంటే మంచి బయింగ్ మనం అన్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ సపోర్ట్ చూసుకోండి. 19,400 ఇస్ సపోర్ట్. 19,400 అంటే యాక్చువల్గా ఈ లెవెల్, 19,400 అంటే యాక్చువల్గా ఈ లెవెల్ మంచి సపోర్ట్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అ స్ట్రాంగ్ సపోర్ట్. దాని తర్వాత ఇమ్మీడియట్ సపోర్ట్ ఏదైనా ఉందంటే 19,500 అంటే ఈ లెవెల్ ధర బయ్యర్ ఉన్నాడు, సెల్లర్ ఉన్నాడు. సో దిస్ లెవెల్ ఇస్ అ బ్లాక్ కలర్ లెవెల్, ఇది ఇంపార్టెంట్ లెవెల్. అంటే బయ్యర్ ఉన్నాడు, సెల్లర్ ఉన్నాడు కాబట్టి ఇది నేను బ్లాక్ కలర్ లెవెల్ పెట్టుకుంటున్నా. రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? 19,600. 19,600 ఇది రెసిస్టెన్స్ ఏరియా. ఓకే, బాగా వినండి, ఇది రెసిస్టెన్స్ ఏరియా. ఇప్పుడు మనం ఇది రెసిస్టెన్స్ ఏరియాగా రెడ్ పెట్టుకుందాం. ఓకే, ఇంతే, డన్. ఇప్పుడు నా ప్లానింగ్ ఏంటి బాగా వినండి. నేను అగ్రెసివ్ బయింగ్ ఎప్పుడు చేస్తాను? 19,600 పైన, 19,600 పైన మార్కెట్ కానీ సస్టెండ్ అవ్వడం మొదలు పెడితే, బాగా వినండి నేను చెప్పేది, ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా, ఒకవేళ 19,600 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఒకవేళ ఇక్కడ ఎక్కడో చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా, స్మాల్ గ్యాప్ అప్ లెవెల్ దగ్గర స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, రెసిస్టెన్స్ 19,600 దగ్గర ఉంది. దీనిపైన కన్ఫామ్ గా మార్కెట్ 15 నిమిషాల క్యాండిల్ మినిమం 3 నుంచి 4 క్యాండిల్ హాల్ట్ అవ్వాలి. దీనిపైన మినిమం 3 నుంచి 4 క్యాండిల్, లేదంటే 5 minutes క్యాండిల్, 5 minutes క్యాండిల్, మినిమం 3 నుంచి 4 క్యాండిల్ 5 minutes కానీ ఇక్కడ హాల్ట్ అవ్వాలి. అయితే 15 minutes 3 నుంచి 4 అయినా అవ్వాలంటే మరీ టైం ఎక్కువైనా స్పెండ్ చేయాలి. లేదు ఒక మంచి ర్యాలీ ఇస్తుంది అంటే 5 minutes క్యాండిల్ 4 నుంచి ఒక 5-6 క్యాండిల్ హాల్ట్ అయినా పర్లేదు. 5 minutes క్యాండిల్ ఒక 5-6 హాల్ట్ అయ్యాక దెన్ బ్రేక్అవుట్ ఇస్తారు చూసారు అప్ సైడ్. అంటే ఈ పైన హాల్ట్ అయ్యి దెన్ బ్రేక్అవుట్ ఇస్తుంది అప్ సైడ్, మంచి ర్యాలీ వస్తుంది. అంటే నేను ఎప్పుడు అగ్రెసివ్ కాల్ బై చేస్తాను, అగ్రెసివ్గా కాల్ ఎప్పుడు బై చేస్తానంటే 19,600 పైన మార్కెట్ ఆల్మోస్ట్ ఒక గంటన్నర టైం స్పెండ్ చేయాలి. అప్పుడే గంటన్నర, ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి, గంటన్నర టైం స్పెండ్ చేయాలి. అంటే 9-15 అంటే 10-15 వరకు టైం స్పెండ్ చేయాలి. ఇది గంటన్నర అంటే 10-15 కదా. సో ఇక్కడ ఒక 10:30 వేసుకోండి, 10:30, 10:40 వరకు టైం స్పెండ్, అంటే ఆల్మోస్ట్ 11 దగ్గర పావు తక్కువ 11 వరకు ఈ పైన టైం స్పెండ్ చేయాలి. అప్పుడు బ్రేక్అవుట్ ఇస్తే అప్పర్ సైడ్, ఎందుకంటే అప్పటికి ఇంకా సెల్లర్ అన్నాడు భయపడతాడు అంతవరకు టైం స్పెండ్ చేసిందంటే. ఓకే, అప్పుడు నేను అగ్రెసివ్గా ఈ జోన్ హై బ్రేక్ అవుతుంది చూసారు, అప్పుడే కాల్ తీసుకుంటాను. ఇక్కడ టైం స్పెండ్ చేసి కిందకు వస్తుంది అనుకోండి, అది మళ్ళీ ఫాల్స్ బ్రేక్అవుట్. బాగా వినండి, మరీ టైం ఎక్కువ స్పెండ్ చేసి కిందకు వచ్చినా మనం ట్రాప్ అయిపోతాం కాల్ సైడ్ అనుకున్న వాళ్ళు. ఎప్పుడు ఇక్కడ టైం స్పెండ్ చేసి దెన్ మనకు ఒక జోన్ క్రియేట్ అవుతుంది, ఆ జోన్ పైకి బ్రేక్అవుట్ ఇస్తుంది చూసారు, అప్పుడు ఎంట్రీ తీసుకోండి, చాలా స్పీడ్గా వెళ్తుంది మార్కెట్. ఓకే, ఎప్పుడు 19,600 పైన సస్టెండ్ అయితేనే, అనవసరంగా కింద ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయిపోయి కాల్ బై చేసుకుని కూర్చొని తర్వాత మీరు ఏం చెప్పారు అనాలిసిస్ అనకండి. 19,600 పైన గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి, మినిమం గంటన్నర టైం స్పెండ్ చేయాలి, అప్పుడే నేను పైకి సైడ్ కూర్చుంటాం. ఒకవేళ 19,600 దగ్గరలో ఈ స్మాల్ దగ్గరలో ఓపెన్ అయ్యి ఇక్కడికి వచ్చింది అనుకో, ఇక్కడ ప్రెసెంట్ కాల్ ఆప్షన్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, రెసిస్టెన్స్ ఉంది. ఈ లాస్టీజ్ అలానే ఉన్నారా వెళ్ళిపోయారా చూస్తా. ఒకవేళ లాస్టీజ్ అలానే ఉన్నారనుకో, మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి రావడానికి ట్రై చేస్తుంది. సో ఈ జోన్ పైన కింద ఈ జోన్లో నేను ఒక పుట్ ప్లాన్ చేస్తాను. ఓకే, అంటే ఇక్కడికి వచ్చి పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ రెసిస్టెన్స్ అలానే ఉంది, ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ పోవట్లేదు అంటే
అప్పుడు నేను ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను. ఓకే, సేమ్ అదే విధంగా 19,600 పైన ఓపెన్ అయినప్పుడు కన్ఫర్మ్ గా కాల్ ఆప్షన్ పోయి పుట్ ఆప్షన్ పెరగాలి. అప్పుడే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది. సో రెండు కండిషన్లు సెట్ అవ్వాలి. గంటన్నర టైం స్పెండ్ చేయాలి, అదే టైంలో పుట్ ఆప్షన్ కూడా ఇక్కడ పెరగాలి. ఆప్షన్ ఓఏ చార్ట్ లో పుట్ ఆప్షన్ పెరిగితే అప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది. అదే ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ దగ్గరలోకి వెళ్ళి కాల్ ఆప్షన్ యాస్టీస్ అలానే ఉంది, ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది అంటే నేను దెన్ ఐ విల్ ప్లాన్ పుట్ ఆప్షన్, మళ్ళీ మార్కెట్ కిందకి వస్తుంది. ఓకే, ఈ మధ్యలో 19,500 ఏదైతే ఉందో దీన్ని వదిలేసండి లెవెల్. ఇది ఇద్దరు ఉన్నారు, బయర్ ఉన్నాడు సెల్లర్ ఉన్నాడు, కాబట్టి రేపు గ్యాప్ అప్ ఓపెన్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కానీ ఎవరో ఒకరు అయిపోతారు ఈ రెండిట్లో. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్ ఏం కాదు, బట్ ఇద్దరు ఉన్నారు కాబట్టి బ్లాక్ కలర్ గా పెట్టుకున్నా. బట్ ఇక్కడ సపోర్ట్ ఎక్కడ ఉంది, 19,400 లో ఒక సపోర్ట్ ఉంది. బాగా వినండి, 19,400 లో సపోర్ట్ ఉంది. ఒకవేళ మార్కెట్ రేపు 19,400 దగ్గర ఓపెన్ అయితే అంటే ఈ సపోర్ట్ చూడండి, నేను ఎక్కడ మార్క్ చేస్తున్నాను 19,400 అన్నప్పుడు ఈ లెవెల్ పైన 19,400 కి లెవెల్ పైన ఇక్కడ ఎక్కడైనా పైన ఓపెన్ అయితే చూడండి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేదా. ఒకవేళ ఈ లెవెల్ కింద మరీ సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే అంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, మరి ఈ రేంజ్ లో గ్యాప్ డౌన్ అయిపోతే ఇక్కడ నో ట్రేడ్. ఓకే, నో ట్రేడ్. ఓకే, నో ట్రేడ్ అనమాట, వదిలేసేయండి. ఒక్కవేళ బాగా వినండి, ఒక్కవేళ కానీ ఈ లో కూడా బ్రేక్ అయింది రేపు 19,320 కానీ బ్రేక్ అయితే అగ్రెసివ్ పుట్ బై చేయండి, మళ్ళీ మార్కెట్ పడుతుంది. ఇప్పుడు 19,320 ఇది సింపుల్ లెవెల్, జస్ట్ ఈ స్వింగ్ బ్రేక్ అయిపోవాలి అంతే. 19,320 ఈ స్వింగ్ బ్రేక్ అయిపోతే మార్కెట్ అగ్రెసివ్ మళ్ళీ పుట్ బై చేయండి మీరు, మళ్ళీ మార్కెట్ అగ్రెసివ్ గా పడుతుంది. ఒకవేళ ఈ జోన్ లో ఇక్కడ కానీ ఈ పైన కానీ ఈ పైన ఎడితే పర్లేదు, ఎందుకు 19,400 దగ్గర సపోర్ట్ తీసుకుంటుందో లేదో చూడొచ్చు. అదే కానీ దీని కింద ఓపెన్ అయిందా, 19,400 కింద ఓపెన్ అయిందా, మనకి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సో ఈ జోన్ లో నో ట్రేడ్. ఓకే, ఇక్కడ ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది, ఇక్కడ ఒక కాల్ బై చేయొచ్చు. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుందా మార్కెట్ ఇక్కడ నుంచి పడుతుంది, ఒక పుట్ ప్లాన్ చేయొచ్చు. దీని పైన ఓపెన్ అయితేనే మనం వెయిట్ చేయాలి, ఒక గంటన్నర టైం స్పెండ్ చేసేదాకా వెయిట్ చేయాలి. దీని కింద ఓపెన్ అయిపోయిన అయితే నో ట్రేడ్. క్లియర్, ఇది క్లియర్ కట్ నేను చెప్పాను. నిఫ్టీ 50 అర్థం అయిపోతే రివైండ్ చేసి చేసి చూడండి అర్థమయ్యే వరకు, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ కరెంట్ వీక్ 25 స్ట్రైక్ ప్రైజెస్ 45,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఎగ్జాక్ట్ ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. సో నేను 45,000 అంతా ఒక జోన్ కింద పెట్టుకున్నాను. ఓకే, మంచి రెసిస్టెన్స్ ఇది. ఓకేనా, 45 చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. 45,000 సపోర్ట్ ఎక్కడ ఉందంటే 44,500 44,500 ఆల్మోస్ట్ ఈ రేంజ్ లో సపోర్ట్ ఉంది. ఓకే, ఇది పెద్ద మేజర్ సపోర్ట్ ఏం కాదు, జస్ట్ నార్మల్ సపోర్ట్. పెద్ద తర్వాత కింద ఇంక పెద్ద సపోర్ట్లు కూడా ఏం లేవు. 45,000 అది దాటితే 45,500 46,000 సో పైకి వెళ్ళే ఛాన్సులు. ఇక్కడ చూడండి, ఇక్కడ రండి, బాగా వినండి. ఇక్కడ నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈరోజు మీకు బ్యాంక్ నిఫ్టీ అర్థమైపోయిందా, రేపు ట్రేడ్ మీకు బాగా వస్తుంది. సింపుల్ లాజిక్, బాగా వినండి. మార్కెట్ కింద ఒక స్వింగ్ చేసింది, ఇక్కడ నేను 44,500 నుంచి కింద ఈ స్వింగ్ ఆల్మోస్ట్ ఈ స్వింగ్ జోన్ ఎంత ఉంది అంటే 44,300. ఓకే, 44,500 నుంచి 44,300 ఈ రేంజ్ లో నో ట్రేడ్. నో ట్రేడ్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చెప్తున్నప్పుడు వినండి, వినకుండా మధ్యలో దూరిపోయి ట్రేడింగ్ చేసేసి కంగాలు చేసుకోకండి, నన్ను అనొద్దు ప్లీజ్ దయచేసి. 44,300 కింద అంటే ఈ స్వింగ్ ఏదైతే ఉందో దీని కిందకి వెళ్తే మళ్ళీ అగ్రెసివ్ గా పుట్టు బై చేసుకోండి, అగ్రెసివ్ పుట్టు బై చేయండి. ఇప్పుడు 44,300 కింద 5 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజ్ ఇచ్చినా మళ్ళీ మీరు పుట్టు బై చేయండి. ఓకే, ఎప్పుడు కాల్. ఓకే సరే, ఈ లోపల ఈ జోన్ లోపల మనం ట్రేడ్ చేయం, మీకు అర్థమైపోయింది. ఈ జోన్ ఇక్కడ ఒక జోన్ ఉంది, ఈ జోన్ లోపల మనం ట్రేడ్ చేయం. ఓకే, మీకు క్లారిటీ ఉంది. ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే 45,000 పైన కానీ మార్కెట్ సేమ్ గంటన్నర 1 అవర్ కానీ 1 అవర్ పైగా కానీ మార్కెట్ టైం స్పెండ్ చేసిందా దీనిపైన, బాగా వినండి. టైం స్పెండ్ చేసి దెన్ రేంజ్ బ్రేక్అవుట్ జరగాలి, రేంజ్ లో ఉండి దెన్ రేంజ్ బ్రేక్అవుట్ జరగాలి. ఇగో ఇక్కడ చూడండి 45,000 దగ్గర మార్కెట్ వచ్చిందా, టైం స్పెండ్ చేసింది. ఈ 15 మినిట్స్ క్యాండిల్లో
1 2 3 4 ఆల్మోస్ట్ 5 క్యాండిల్ దాకా టైం స్పెండ్ చేసింది. అదే 5 మినిట్స్ క్యాండిల్లోకి వెళ్తే ఇక్కడ చాలా చాలా టైం స్పెండ్ చేసినట్టు. ఇగో 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే ఆల్మోస్ట్ ఒక గంట అరగంట వరకు టైం స్పెండ్ చేసింది కదా ఇక్కడ. ఇప్పుడు 11:40 నుంచి ఆల్మోస్ట్ 12 వరకు 12:25 వరకు అంటే గంట టైం స్పెండ్ చేసింది. అదే నేను ఇదే టైం స్పెండ్ అంటే ఇంకేం లేదు. ఇట్లా ఇట్లా జోన్ లో టైం స్పెండ్ చేసి దెన్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇంత టైం స్పెండ్ చేసి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, కిందకు వచ్చింది. అదే 45,500 పైన 45,000 దీని పైన 45,000 పైన మార్కెట్ టైం స్పెండ్ చేసి ఈ హయ్యర్ లెవెల్ బ్రేక్అవుట్ ఇవ్వాలి, ఈ హై బ్రేక్అవుట్ ఇవ్వాలి. అప్పుడు ఆ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చే క్యాండిల్ లోపల మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఎంట్రీ తీసుకోండి, వదిలేసేయండి, అది మార్కెట్ బాగా పైకి వెళ్తుంది, మీరు ఫుల్గా అక్కడ ప్రాఫిటబుల్ అవ్వచ్చు. ఓకే, ఒక్కవేళ సేమ్ ఇదే 45,000 మార్కెట్ ఇంచుమించు ఫ్లాట్ ఇవ్వడం కానీ, ఈ లెవెల్ దగ్గరలో ఇవ్వడం కానీ, ఈ లెవెల్ దగ్గర టైం స్పెండ్ చేసి మళ్ళీ సేమ్ ఇదే రేంజ్ ఇలా పెట్టుకోండి, ఇదే రేంజ్లో మళ్ళీ ఇలా బ్రేక్అవుట్ వస్తే మీరు పుట్ ప్లాన్ చేయండి, ఇలాగే పడుతుంది, సింపుల్గా ఇలాగే పడుతుంది. దీని పైన హాల్ట్ పైకి బ్రేక్అవుట్ ఇస్తేనే మనం కాల్ ప్లాన్ చేస్తాం, లేకపోతే లేదు. ఇక్కడ సేమ్ ఇదే ఇలా టైం స్పెండ్ చేసి కిందకి బ్రేక్అవుట్ ఇచ్చిందా, సేమ్ మళ్ళీ ఇదే కింద ప్లాన్, సేమ్ ప్లాన్. ఓకే, సేమ్ ప్లాన్ రిపీట్ అవుద్ది ఇక్కడ. ఓకే, ఒక్కవేళ మరి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇక్కడ ఎక్కడో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇక్కడ చూడండి 44,500లో ఒక మంచి సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ తీసుకుంటుందా లేదో చూడండి. ఇది సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ కాల్, ఇలా సపోర్ట్ తీసుకుంది అనుకోండి, కాల్ బై చెయ్యండి. లేదు సపోర్ట్ తీసుకోవట్లేదు, పైకి వెళ్ళింది, వెంటనే మళ్ళీ కిందకు వచ్చిందా, ఈ లోపల నో ట్రేడింగ్ జోన్, ఈ జోన్ బ్రేక్ అయిపోద్ది. ఈ జోన్ బ్రేక్ అవగానే మీరు పుట్ సైడ్ దూరిపోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే కాల్ తీసుకోండి, లేదంటే లేదు. సపోర్ట్ తీసుకుంటేనే కాల్. సపోర్ట్ ఎలా తీసుకుంటుంది, ఎలా తెలుస్తుంది అది మీకు. కొంతసేపు ఆగి ఒక రెండు గ్రీన్ కలర్ క్యాండిల్ ఇడిగి దాని హై బ్రేక్ అవుతుంటే సపోర్ట్ తీసుకున్నట్టు. ఓకే, అప్పుడు మీరు దూరిపోవచ్చు. కనీసం మీరు ఈ పెద్ద కింద నుంచి పై వరకు ర్యాలీ పట్టుకోవాల్సిన లేదు. జస్ట్ చూడండి, నాలంటూ నేను ఎలా ట్రేడ్ చేస్తాను అంటే ఇక్కడ ఎక్కడో బై చేసి ఇక్కడ ఎక్కడో ఎగ్జిట్ అవును. ఈ చూడండి ఇక్కడ మార్కెట్ వచ్చిందా, ఇదే హై, ఇదే హై, ఇక్కడ నుంచి సెల్లర్లు వచ్చారు, ఈ హై బ్రేక్ అయినప్పుడు దూరిపోతాను, ఎందుకంటే ఇది ప్రీవియస్ సపోర్ట్ తీసుకొని వస్తుంది. ఎంతవరకు వెళ్ళొచ్చు, రెసిస్టెన్స్ వరకు వెళ్ళొచ్చు, ఇక్కడ దూరిపోతానా, ఇంతే ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. ఇందులోనే నాకు 12,000 18,000 20,000 ఇలా ప్రాఫిట్ వస్తుంది. అంటే మీకు అర్థం అవ్వాలి నేను ఏం చెప్తున్నాను. ఇక్కడ ఎక్కడో బై చేసి ఇది ఎవరి వల్ల కాదండి. బాటమ్ పట్టుకొని టాప్ లో ఎగ్జిట్ అవుతాం, టాప్ లో పట్టుకొని బాటమ్ లో ఎగ్జిట్ అవుతాం. ఇది వెరీ అంటే తక్కువ కేసెస్ లో దొరికితే అలాగా, అంటే ఎవ్రీడే బాటమ్ పట్టేసుకుంటాం, టాప్ లో ఎగ్జిట్ అవుతాం అంటే జరగని పనులు అవన్నీ అవ్వవు. సో అనవసరంగా మీరు కింద ఎక్కడ దూరిపోలే. సపోర్ట్ దగ్గర మీకు మంచిగా మీకు ప్రైస్ యాక్షన్ క్యాండిల్ ప్యాటర్న్లు అన్ని తెలుసా, దాన్ని మీరు దూరండి, ఇక్కడ ఎక్కడో దూరండి, ఇక్కడ ఎక్కడో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 లెవెల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూపించాను. నిఫ్టీలో మొన్న ఫ్రైడే ఏమైంది, హెవీగా పుట్ రైటింగ్ డామినేషన్, మార్కెట్ హెవీ వాలటైల్. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏమైంది, మార్నింగ్ అంతా కాల్ రైటింగ్, తర్వాత పుట్ రైటింగ్, మళ్ళీ కాల్ రైటింగ్, అంటే ఒక మంచి వాలటైల్ మార్కెట్. ఫ్యూచర్ లో లాస్ట్ 60 minutes ఏమైనా చూడండి, లాంగ్ బిల్డప్ కొద్దిగా ఇది బిగ్ ప్లేయర్ వచ్చాడు చూడండి, బిగ్ ప్లేయర్ దూరాడు తెలిసిపోతుంది. మళ్ళీ షార్ట్ బిల్డప్, ఇది కూడా ఒక నార్మల్ బిగ్ ప్లేయర్ వచ్చారు, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ బిల్డప్. అంటే ఇక్కడ ఫైట్ జరిగింది బ్యాంక్ నిఫ్టీ 50లో ఒక మంచి ఫైట్ జరిగింది పైకి కిందకి. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది, లాంగ్ బిల్డప్, నాట్ ఎ బిగ్ ప్లేయర్, షార్ట్ కవరింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్. బిగ్ ప్లేయర్ ఏం రాలేదు బ్యాంక్ నిఫ్టీలో. అంటే బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందంటే కొంతమంది సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, కొంతమంది బై చేశారు, అంతే. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్కి వచ్చేసరికి మన గిఫ్ట్ నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, చెప్పాను సపోర్ట్ తీసుకొని పైన క్లోజ్ అయింది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. తర్వాత జపాన్ మార్కెట్ కొద్దిగా సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది. ఓకే, డాక్స్ ఓకే పాజిటివ్, ఇది 1 day టైం ఫ్రేమ్ లో కొద్ది పైకి వచ్చి ఇక్కడ హాల్ట్ తీసుకుంటుంది, ఇది ప్రీవియస్ సపోర్ట్ ఉంది ఇక్కడ చూడాలి. విక్స్ మళ్ళీ 10కి వచ్చింది. డాలర్ ఇండెక్స్ గ్యాప్ డౌన్ వల్ల బాగా పడిందా, ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది ప్రీవియస్, ఇగో కంటిన్యూ ఈ రేంజ్ చూడండి, ఈ రేంజ్ కన్నా ఒక జోన్ కింద పెట్టుకోండి. ఎప్పుడు జోన్స్ అంటానే, ఇగో ఇది జోన్, ప్రీవియస్ ఈ జోన్ పైన ఎంతసేపు సస్టైన్ అయిందో చూడండి. ఇగో కిందకు ఒకసారి ఫాల్స్ బ్రేక్అవుట్ మళ్ళీ లాగేశారు, ఇప్పుడు సేమ్ అదే జోన్ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది డాక్స్ డాలర్ ఇండెక్స్. తర్వాత డౌ జోన్స్, ఇది డౌ జోన్స్ నార్మల్, ఇది ఓకే, వై మెనీ ఓకే. తర్వాత డౌ ఫ్యూచర్ ఓకే నెగిటివ్ గా ఉంది, డౌ జోన్స్ కూడా 150 points నెగిటివ్ ఉంది, బిట్ కాయిన్ నెగిటివ్ ఉంది, నాస్డాక్ 72-79 points నెగిటివ్ ఉంది,
క్రూడ్ ఆయిల్ ఓకే పాజిటివ్గా ఉంది, హాంకాంగ్ మార్కెట్ పాజిటివ్ ఉంది. సో డౌ మార్కెట్లు కొద్దిగా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి, బట్ రేపు మార్నింగ్ వచ్చేసరికి అది పాజిటివ్గా ఓపెన్ అయితే ఓకే వర్కౌట్ అవుద్ది. ఒకవేళ ఇవే నెగిటివ్నెస్ కంటిన్యూ చేస్తే డౌ మార్కెట్లు మన దాంట్లో గ్యాప్ ఓపెన్ అయినా ఫాల్ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ టెలిగ్రామ్లోకి రండి. టెలిగ్రామ్లో యూజువల్లీ ఫ్రైడే పూట నేను ట్రేడ్ చేయనని చెప్తాను. సో అదే ఇక్కడ చెప్పాను, ఎస్టర్డే నిఫ్టీ 50లో కాదు, ఫ్రైడే పూటగా గుడ్ ఆఫ్టర్నూన్ టీమ్, ఫ్రైడే ట్రేడ్ చేయొద్దు అని చేయొద్దు అంటే ఫ్రైడే పూట మీ అందరికీ నేను చెప్తున్నాను కదా ట్రేడ్ చేయొద్దని, అదే చెప్పాను, ట్రేడ్ చేయొద్దు అని చెప్పాను కదా, ట్రేడ్ చేయొద్దని అంతే. ఓకే, సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే 100 రూపీస్ గ్రూప్, ఆ టెలిగ్రామ్ ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ లింక్ దొరకకపోతే ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్లోకి రండి. మంగళవారం, సోమవారం, ఈ బుధవారం ఈ అనాలిసిస్ వీడియో, శుక్రవారం ఇలాంటి అనాలిసిస్ వీడియోలోకి వచ్చి ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, ఇది కాకుండా ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలంటే ఈ కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు అంటే మీరు నాకు వాట్సాప్ చేయండి, నేను ఐ విల్ సెండ్ యూ ద డీటెయిల్స్. వాట్సాప్ చేయండి, మీరు కాల్ చేసినంటే నెంబర్ బ్లాక్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో మీరు వాట్సాప్ మాత్రమే చేయగలరు, 7001456759. ప్లీజ్ వాట్సాప్ మీ. సో ఇక్కడ A to Z కోర్స్ డీటెయిల్స్ కంప్లీట్ మీకు సెండ్ చేస్తాను, దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది, ఇంకో 3-4 days ఉంటుంది. ఓకే, మీరు గెట్ ద ఆపర్చునిటీ. ఓకేనా, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.